Watch full episodes on Jio Hotstar. రుద్ర వరుణ్ ఇంకా బాగా ఆడాలి. నాకు వయసు అయి ఉండొచ్చు, కానీ ఇంకా ఫామ్ ని మెయింటైన్ చేస్తున్నాను. షాకాల్ ఎక్కడికి వెళ్ళారు? షాకాల్ ఎక్కడికి వెళ్ళారు? అట్లీనా షట్లీనా? షాకాల్తో కాంటాక్ట్ కలుపు అర్జెంటీనా. షాకాల్ మీరెక్కడున్నారు? షాకాల్ నాతో మాట్లాడండి. ఇలా జరగడానికి వీల్లేదు. సిగ్నల్ ఎంతసేపు వచ్చింది కదా. జెలీ జోడి మీరిద్దరూ కలిసి షాకాల్ని ఎక్కడికి పంపారు? అతన్ని నేను కాంటాక్ట్ చేయలేకపోతున్నాను. చూడటం కూడా కుదరడం లేదు. సారీ అమ్మా, మేము ఆయనని పంపించలేదు, ఆయనేగా అక్కడికి వెళ్ళారు. అవునమ్మా, ఇందులో మా తప్పేముంది చెప్పండి. మేము తనతో జైసింగ్ నే కదా పంపమని చెప్పాము. శాకాలు మామయ్య దీన్ని తెలివితో చేస్తారని చెప్పి ఎందుకు అక్కడికి వెళ్ళటం? ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్య గురించి అలా మాట్లాడతారు? హట్లీనా షట్లీనా వీళ్ళకి సరైన గుణపాఠం నేర్పించు. అయినా వీళ్ళిద్దరికి ఇప్పుడు ఇలాంటి శిక్ష పడాలి. నా బాస్ శాఖల్ని వీళ్ళు ఎక్కడికి పంపించారో తెలియడం లేదే. మమ్మీ సారీ మమ్మీ ప్లీజ్. జోకా మధ్యలో నువ్వు మాట్లాడు. ఏదో తప్పుగా అలా అనేసాను, సారీ. నా పిల్లల్ని నేనే కొట్టాలని నువ్వు అనుకుంటున్నావా? అండ్ సెకండ్ థాట్, పిల్లలిద్దరూ చెప్తుంది నిజమే. షాకాల్ని వీళ్ళిద్దరూ వెళ్ళమనేం చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ సమస్య నుండి షాకాల్ని కాపాడడం కేవలం ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎవరు? రుద్రాను వద్దు మమ్మీ ప్లీజ్. ఏం జరిగినా సరే మేము ఎప్పుడు రుద్రా దగ్గర హెల్ప్ అడగము. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? జైసింగ్ అన్నయ్య, రంగీలా మీరేం చేస్తున్నారు? ఏంటి అన్నయ్య? సూర్యుడు మరోవైపు ఉదయించాడనుకుంటా. షక్లీనా ఏమైంది? మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? జైసింగ్ అన్నయ్య, మాకు మీ సహాయం ఇప్పుడు అవసరం అవుతుంది. సహాయమా? ఏం సహాయం? షాకాల్ బ్లాక్ మూన్ లోపలికి వెళ్ళాడు, కానీ తిరిగి మాత్రం రాలేదు. ప్లీజ్ తనని వెతికి కనిపెట్టి త్వరగా తీసుకురండి. ప్లీజ్ ఆయనని ఎలాగైనా కాపాడి తీసుకురండి. ప్లీజ్. తాతయ్య, ఖచ్చితంగా ఇదంతా వీళ్ళ ప్లానే. మనల్ని వీళ్ళు ఇరికించాలని చూస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రపంచంలో ఎవరికైనా సహాయం చేయొచ్చు, కానీ వీళ్ళకి హెల్ప్ చేయకూడదు తాతయ్య. వీళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. ఖచ్చితంగా మిమ్మల్ని రుద్రాన్ని ఇరికించడానికి ఏదో ప్లాన్ తో వచ్చి ఉంటారు. వాళ్ళ ముఖాలు చూసారా? ఏదో అమాయకుల్లా ముఖం పెట్టుకుని వచ్చారు. అవును తాతయ్య, వీళ్ళకి పాపంగా మొహం పెట్టుకోవడం కూడా సరిగ్గా రావడం లేదు. మీరిద్దరూ కాస్త ఉండండి. షక్లీనా, బ్లాక్ మూన్ అంటే ఏమిటి? అది ఎక్కడుంది? ఇది మూన్ వెనకాలే ఉంది, ఇంకా మూన్ వెనకాలే మూవ్ అవుతోంది.
కాబట్టి మన కంటికి కనిపించట్లేదు. ఎవరికంటికి తెలియనప్పుడు శాఖలు ఎందుకు అక్కడికి వెళ్ళాలి? ఏ కారణం మీద వెళ్ళారు? జోగా నిజం చెప్తావా? శాఖలు ఎందుకని అక్కడికి వెళ్ళారు? జోగా చెప్పడం కుదరదు. ఈ జోగా చెప్పలేడు. నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేను. అలా అయితే మేము మీకు హెల్ప్ చేయము. అదేంటంటే మిమ్మల్ని ఇరికించడం కోసం ప్లాన్ చేశాడు, కానీ తనే ఇరుక్కుపోయాడు. ఇప్పుడు మేము తనని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. తన నుంచి ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు. చూసారా తాతయ్య, చూసారా? మిమ్మల్ని ఇరికించాలని ప్లాన్ వేసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళే ఇరుక్కుపోవడం వల్ల మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు. వెళ్ళండి, మేము మీకు ఏ సహాయం చెయ్యం. రంగీలా, ఎవరైనా మన ఇంటికి సహాయం కోరొస్తే సహాయం చేయడం మా వల్ల కాదని చెప్పకూడదు. షాకాల్ ఎలాంటి వాడైనా కావచ్చు, తను మన నైబర్. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం మన ధర్మం. జోహా, త్వరగా చెప్పు, ఆ బ్లాక్ మూన్ ఎక్కడుంది? జోగా వల్ల కుదరదు. ఈ జోగా వల్ల కుదరదు. ఆ బ్లాక్ మూన్ ఎక్కడుందో నాకు తెలీదు. జైసింగ్ అంకుల్, బ్లాక్ మూన్ రియల్ మూన్ వెనకాలే ఉంది. మాకు చాలా భయం వేస్తోంది. ఆయన అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో. వీళ్లతో పాటు వెళ్తే మేం కూడా చిక్కుల్లో పడతాం అనుకుంటా. త్వరగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే మంచిది. జయసింగ్ అన్నయ్య, మా పిల్లలిద్దరూ చాలా భయపడిపోతున్నారు. అందుకనే ఇలా ఏడుస్తున్నారు. నేను ఇప్పుడు వీళ్ళని ఇంటికి తీసుకువెళ్తాను. ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయండి. ముందు వీళ్ళని ఇంటికి తీసుకువెళ్ళు, నేనేదో ఒకటి చేస్తాను. వావ్! వావ్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ప్రపంచంలో బ్లాక్ మూన్ కూడా ఉందా? వావ్! బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. కానీ చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది కదా. మనసుంటే మార్గం ఉంటుంది తాతయ్య. దీన్ని చూస్తుంటేనే భయంగా ఉంది. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. మీరు రావద్దు రుద్ర. Ibaiska, Zibaiska, free out, Breako! Ibaiska, Zibaiska, smoke, disappearo! రుద్ర, మీరెవరు ఇక్కడికి రావద్దు. ఏంటిది? జయసింగ్ కూడా బందీ అయిపోయారు. ఇప్పుడు షాకాల్ని ఎవరు కాపాడుతారు? రుద్ర ఉన్నాడు కదా, వాడు కాపాడతాడు. జయసింగే ఏమీ చేయలేకపోయారు. ఇక రుద్ర ఏం చేస్తాడు? అందరూ రుద్రాని ఏమంటారో మీకు తెలీదా? రుద్ర వయసు మీద ఎప్పుడూ సందేహమే పడకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి రుద్ర? తాత ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్య ఎంత పెద్దదైనా సరే మనం ఎప్పుడు మన మనసుని ప్రశాంతంగా ఉంచాలని. అవసరంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మనం తాతని కాపాడడానికి ముందు ఈ బ్లాక్ మూన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లెట్స్ గో ఇన్. టైం సరిగ్గా 12 అయింది. ఓహో, ఇప్పుడు ఏంటి ఏమీ కనిపించడం లేదు. ఆ లోకంలో మన మ్యాజిక్ అస్సలు పనిచేయదనుకుంటా.
కానీ రుద్ర వెళ్ళాడంటే షాకాల్ని జయసింగ్ ని ఖచ్చితంగా కాపాడి తీసుకొస్తాడు. ఎలాంటి ప్రపంచం ఇది? ఈ చెట్టుల్లో నుంచి వచ్చే వెలుతురు వల్లే ఇక్కడ వెలుతురు ఉందనుకుంటాను. సూర్యుడి వెలుతురు ఇక్కడ అస్సలు పడట్లేదు, చూసారా? ఈ ప్రదేశం చీకటిగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు సన్లైట్ ని బ్లాక్ కవర్ తో బ్లాక్ చేశారు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది ఒక రకమైన అలాం అనుకుంటా. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. పరిగెత్తండి! ఇప్పుడే వీళ్ళని ప్లేన్ నుంచి దూరంగా విసిరేస్తాను. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. మైరా, అసలు నువ్వు ఏం పని చేసావు? వీళ్ళ దగ్గర నువ్వు నన్ను ఇరికించావు ఎందుకని? సారీ వరుణ్, ఐఎమ్ సారీ వరుణ్. కానీ నువ్వు దిగులు పడకు, నేను నిన్ను కాపాడేస్తాను. వద్దొద్దు, ఎవరైనా కాపాడండి, కానీ నువ్వు మాత్రం నన్ను కాపాడద్దు ప్లీజ్. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్రా, వరుణ్ ఇరుక్కుపోయాడు. నేను కూడా. సారీ, నిజమే చెప్తున్నాను, నేను కూడా ఇరుక్కుపోయాను. వదలండి. పరిగెత్తింది చాలు, ఇక ఆపండి. టైబోలా మనుషుల నుంచి తప్పించుకొని వెళ్ళడం అంత సులభమైన విషయం కాదు. ఏంటి, అర్థమైందా? Ibaiska, composto! ఇక చాలు, ఆపు, లేదంటే నీ ఫ్రెండ్స్ అందరూ అంతమైపోతారు. వెల్కమ్ రుద్ర, వెల్కమ్. రుద్ర అంటే నువ్వేనా? నీ గురించేనా జైసింగ్ చౌహాన్ చాలా గొప్పగా చెప్పాడు? నువ్వేనా అది? మేము షాకాల్ని మరియు మా తాతయ్య జయసింగ్ చౌహాన్ ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని వచ్చాం. నువ్వలా నీ కాలలో కూడా అనుకోకూడదు రుద్ర, ఎందుకంటే వాళ్ళు ఇక జీవితాంతం నా అధీనంలోనే నాకు బందీగా ఉంటారు. అది మాత్రమే కాకుండా నా సైంటిస్ట్ హార్మోనికాకి సాయంగా ఉండబోతున్నారు. లోఫేలా
ఎస్ ద గ్రేట్ 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 బ్రకోడా. అరే లాఫేలా, నీకు కామెడీ సర్కస్ తప్ప ఇంకేమీ తెలీదా? ఎప్పుడు చూసినా పైనుంచి కిందకు దూకి పడిపోతున్నావు. నడిచి రావడం తెలీదా నీకు? ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను కరెక్ట్ గా వచ్చి నిలబడతాను. ద గ్రేట్ 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 బ్రకోడా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ నా స్టైల్ ని చూసి కాపీ కొడతారు. సరే సరే సరే, వీళ్ళని సైంటిస్ట్ హార్మోనికా దగ్గరికి తీసుకెళ్ళు. La 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 la. Think of harmonica and hear the music of a smooth organ. The great leader మిస్టర్ పకోడా. ఈ రోజు నా లక్కీ డే. నా ఎక్స్పెరిమెంట్ కి ఎంత మంది అవసరమవుతారో అంతకంటే ఎక్కువ మందే నాకు ఇప్పుడు దొరికారు. ఇకపై నేను నా మనుషులతోనే రీసెర్చ్ చేసే అవసరం ఉండదు, వీళ్ళతోనే చాలు. ఎక్స్పెరిమెంటా? ఎలాంటి ఎక్స్పెరిమెంట్? మేమందరం సన్లైట్ ని తట్టుకోలేం. అందుకనే మా మూన్ ని మేము బ్లాక్ కవర్ తో కవర్ చేసేసాం. సన్లైట్ ని లోపలికి రాకుండా అడ్డుకున్నాం. కానీ మీ ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఓ అదా, నేను ఈ లోకంలో చాలా కేపబుల్ సైంటిస్ట్ గా ఉంటున్నాను. నన్ను నేనే పూర్తిగా బ్లాక్ కవర్ తో కవర్ చేసుకుంటూ ఉంటాను. మా మూన్ ని కవర్ చేసేసానే. అదే విధంగా సన్లైట్ కవర్ అయిందంటే ఆ తర్వాత సన్లైట్ ఎప్పటికీ బయటికి రాలేదు. ఆ తర్వాత ఈ లోకంలో మేము ఎక్కడికైనా గాని ధైర్యంగా వెళ్ళేసి వచ్చేయొచ్చు. చివరికి ఇప్పుడు మేము ఈ మూన్ నుండి బయటికి వెళ్ళగలం. కానీ సన్లైట్ లేకపోతే ఎర్త్ అంతమవుతుంది. అంతమైతే అంతమవ్వని, మాకేంటి? మేం బతికితే చాలు, పక్క వాళ్ళ గురించి మాకెందుకు? ఎన్నో ఏళ్లగా ఈ మూన్ లో మేము బందీలుగా ఉన్నాం. ఈ మూన్ నుండి విడుదలయ్యి మేము ప్రపంచమంతా తిరిగి రావాలని ఆశపడుతున్నాం. మిమ్మల్ని నేను ఈ పని చెయ్యని పడు. బడుద్దాయ్, నువ్వు మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నావా? వెళ్ళి దాగుడు మూతలు అడ్డుకోవాలి గాని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎదిరించకూడదు. నీ మ్యాజిక్ గీజిక్లేమి మమ్మల్ని ఏమీ చేయలేవు. కాబట్టి మీరు వెళ్ళి హాయిగా ఆడుకోండి. లాఫేలా, వీళ్ళని లాక్కెళ్ళు. ఆటలాడింది ఇక చాలు, నా వెనక రండి. కమాన్, తిరగండి, నా వెనకాలే ఫాలో చేస్తూ రండి. మీరు తప్పించుకోవాలని ట్రై చెయ్యొద్దు. పొట్టిగా ఉన్నారు, చిన్న పిల్లలుగా ఉన్నారు. పారిపోవాలని ట్రై చేయకూడదు, అది మీ వల్ల అస్సలు కాదు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించుకో. చూడండి, మేము పోరాడతాం, చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడతాం. Ibaiska rocket speed playo. చిన్న పిల్లలకి అసలు అర్థం కాలేదనుకుంటాను. వీళ్ళు ఇక్కడ ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా గానీ అక్కడంతా మన వాళ్ళే ఉంటారని వీళ్ళకి తెలీదు. సరే, కాసేపు వాళ్ళని దొంగ పోలీస్ ఆట ఆడుకోనివ్వు. ఈ పువ్వు చాలా అందంగా ఉంది, అలాగే సన్ఫ్లవర్ లా ఉంది కదా. ఇలా చూసారా, మళ్ళీ అలారం కొడుతోంది. మనం దీని తర్వాత ఈ అందాన్ని చూడలేము. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో అని చెప్పు. లేదు, మనం ఈసారి తప్పించుకొని పారిపోకూడదు.
అవును రుద్ర, ఈసారి మనం ధైర్యంగా తలబడాలి. ఫ్రెండ్స్, మనం దేనికి భయపడకూడదు. రుద్ర మనతోటి ఉన్నాడు కదా. Zibaiska, flowers covered creative. ఎక్కడ వాళ్ళందరూ? తెలియదు డైబోలా, కానీ వాళ్ళు ఎవరు కంటికి కనిపించలేదు. కానీ వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండాలి, ఎందుకంటే అలాం ఇప్పుడు కూడా పని చేస్తోంది. తప్పించుకొని ఎక్కడికని వెళ్తారు? వెళ్ళి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో ముందు కనిపెట్టండి. వెళ్ళండి. ఇలా చూడితేనటిగా నేనేమి పువ్వును కాదు. అరే, ఎందుకని నన్ను ఇలా కొరుకుతున్నావు? నేను గట్టిగా అరవలేను కూడా. రుద్రా, మమ్మీ, ఇక చాలా ఆపండి. మళ్ళీ ఒకటి వస్తుంది, ఇదిగో ఇంకోటి కూడా వస్తుంది. ఎందుకు లైన్గా వచ్చి నా పైన అటాక్ చేస్తున్నారు? నేనేమి రేషన్ కొట్టును కాదు, వరుసగా వచ్చి పప్పు బియ్యం కొనుక్కోవడానికి. వాళ్ళు ఇక్కడ ఎక్కడా లేరు, కానీ అలారం ఎందుకు ఇంకా మోగుతూనే ఉంది? వాళ్ళు మెజిషియన్స్. వాళ్ళు ఖచ్చితంగా మ్యాజిక్ తో అలారం ని పని చేయకుండా చేసుంటారు. స్టాప్! పదండి వెళ్దాం. వాళ్ళు ఇక్కడ మనల్ని మోసం చేసి తప్పించుకొని వెళ్ళుండొచ్చు, కానీ ఎక్కడికని వెళ్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గానీ కనిపెట్టేస్తాను. మమ్మీ, ఏమైంది రంగిలా? తేనెటీగలపై అటాక్ చేయడం వల్ల నా ముక్కు బలూన్లా మారిపోయింది. బానే ఉంది పకోడా, అది కూడా రెడ్ కలర్ లో ఉంది. జోకులు ఆపండి, నేను నవ్వే మూడ్లో లేను. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ అలారం పని చేయదు. ఇక్కడ ఇంకా ఏముందో మనం చూద్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.